మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర శ్రీశైలం ముఖద్వారమైన ఉమామహేశ్వరం, అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి, రాయకల్ రామేశ్వరం, కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉపవాస దీక్షలతో ఆ పరమశివుని దర్శించుకుని పునీతులవుతున్నారు భక్తులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీపై మా ప్రతినిధి నరేంద్రాచారి మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని క్షేత్రాలను కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. అయితే మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రధాన క్షేత్రాలను కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉపవాస దీక్షలతో ఈరోజు శివనామస్మరణ చేసుకుంటూ వారు భక్తులు కూడా సందర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ఆలయాలైనటువంటి ఉత్తర శ్రీశైలం ముఖద్వారమైన ఉమామహేశ్వరం, అలాగే అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, అలాగే రాయకల్లోని రామేశ్వర స్వామి ఆలయాలతో పాటు కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు దేవాలయాలకు చేరుకొని ప్రతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాలాభిషేకాలు అలాగే ఉపవాస దీక్షలతో ఆ పరమశివుని దర్శించుకొని తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పాలమూరు జిల్లాలో శివాలయాన్ని కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో కూడా పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను కూడా అది ముస్తాబు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రతి సంవత్సరం ఈ పెద్ద శివాలయానికి భక్తులు తండలుగా వస్తున్నారు. ముఖ్యంగా పరమశివుని అంటే ఈ శివరాత్రి పర్వదినాలకు చాలామంది వస్తుంటారు. ఈ ప్రత్యేకత ఏంటంటే ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతే నమః. మహాశివరాత్రి రోజు అన్ని శివక్షేత్రాలలో భక్తులు అధికంగా ఉంటుంది. శివరాత్రి అంటేనే శివుని యొక్క చాలా ఇష్టమైన రోజు. ఈరోజు శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. 10 నెలల్లో వచ్చే బహుళ చతుర్దశిని మాసశివరాత్రి అంటారు. కానీ కేవలం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి పురస్కరించుకునే మన పెద్ద శివాలయం శ్రీ రామలింగేశ్వర దేవస్థానం. ఇది మహబూబ్ పట్టణంలోనే అతి ప్రాచీనమైన పురాతనమైన శివాలయం అండి. ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుంది, అలాగే శివలింగం పైన నాగబంధ యంత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం నాగబంధ గల శివలింగము కేవలం మన మహబూబ్ పట్టణంలోనే మన పెద్ద శివాలయం ఉంటుంది. ఇలా నాగబంధ యంత్రం ఉండడం వల్ల ఆలయ శిఖరం లేదు. మిగతా రోజుల్లో భక్తులు వస్తే స్వామివారిని వాళ్ళు స్వయంగా వాళ్ళే అభిషేకించుకొని మన నాగబంధ యంత్రం చూసే అవకాశం ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల స్వామివారి అలంకార దర్శనమే చేస్తున్నామండి. త్వరగా కావాలని సామాన్య ప్రజలు కూడా భగవంతుని దర్శనం తొందరగా కావాల ఉద్దేశంతో ఈ 3 సంవత్సరాల నుంచి స్వామివారికి అలంకార దర్శనం వేస్తున్నారు. ప్రధానంగా ఈ పెద్ద శివాలయంలో భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేవలం దర్శనాన్ని మాత్రమే ఈరోజు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అభిషేకాలు అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రద్దు చేసి కేవలం స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రమే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టుగా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.